నవంబర్ 8, 2016 తర్వాత మళ్ళీ దేశంలో కరెన్సీకి సంబంధించిన మరో పెద్ద మార్పు రాబోతుందా? 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night, that is 8th November 2016. ఇకపై నోట్లు చిరిగిపోవు, నీళ్లు పడినా పాడవవు. ఇది నిజంగా జరగబోతుందా? మీ పర్సులో ఉన్న నోట్లు చెల్లకుండా పోతాయా? ఆర్బీఐ చెబుతున్న అసలు నిజం ఏంటి? ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల నోట్లు ముద్రించడానికి ఖర్చు చేస్తున్న ఆర్బీఐ ఇప్పుడు కొత్త ప్లాన్ తో ముందుకొచ్చిందా? కాగితపు నోట్లకు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందా, లేక ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్ లో ఒక వార్త చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇకపై ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి, కాగితపు నోట్లకు గుడ్ బై, మళ్ళీ నోట్ బ్యాన్ రాబోతుంది అంటూ చాలా మంది చెబుతున్నారు. నిజం చెప్పాలంటే 2016 నోట్ల రద్దు అనుభవం ఉన్న మనకు ఇలాంటి వార్తలు వెనుకనే సహజంగానే టెన్షన్ వస్తుంది. మళ్ళీ మన దగ్గర ఉన్న నోట్లు చల్లవా, బ్యాంకులకు పరుగులు పెట్టాల్సి వస్తుందా అనే సందేహాలు వస్తాయి. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి రూమర్స్ కాదు, ఆర్బీఐ అధికారిక నివేదికలు, నమ్మకమైన మీడియా రిపోర్ట్స్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న అసలు పరిస్థితిని వివరంగా చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీషా కందల. ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో మళ్ళీ నోట్ బ్యాన్ ప్రకటించలేదు. మీ దగ్గర ఉన్న 10, 20, 50, 100, 200, 500 నోట్లు అన్నీ పూర్తిగా చెల్లుబాటులోనే ఉన్నాయి. ఇవి చెల్లవు అని ఆర్బీఐ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు, భయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎవరు ఏం చెప్పినా అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వాటిని నమ్మకపోవడమే మంచిది. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఈ ప్లాస్టిక్ నోట్ల చర్చ ఎందుకు మొదలైంది అంటే, దీనికి కారణం మనం ప్రతిరోజు వాడే కరెన్సీ నోట్ల పరిస్థితి. మనం నోట్లను మడత పెడతాం, జేబులో పెట్టుకుంటాం, పర్సులో కుక్కేస్తాం, కొన్నిసార్లు వర్షంలో తడుస్తాయి, ఇంకొన్నిసార్లు ప్యాంటు జేబులో మర్చిపోయి వాషింగ్ మిషన్లో కూడా వేస్తూ ఉంటాం. ఫలితంగా కొద్ది రోజుల్లోనే అవి మురికి పడతాయి, చిరిగిపోతాయి. వాటికి టేప్ అతికించి మరీ వాడే పరిస్థితి వస్తుంది. చివరికి వాటిని బ్యాంకులు వెనక్కి తీసుకొని కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తుంది. ఇక్కడే ఆర్బీఐ ముందు ఒక పెద్ద సమస్య ఉంది. నోట్లు ముద్రించడం అంటే కేవలం కాగితం మీద ప్రింట్ వేయడం కాదు. ప్రత్యేకమైన కాటన్ ఆధారిత పేపర్, ప్రత్యేక ఇంక్, భద్రతా ఫీచర్లు, రవాణా, నిల్వ, ఇలా మొత్తం ప్రక్రియకు భారీగా ఖర్చు అవుతుంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్లు ముద్రించడానికి 6,372.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంతకుముందు ఏడాది ఈ ఖర్చు 5,101.4 కోట్లు మాత్రమే. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 1,000-2,000 కోట్లకు పైగా అదనపు భారం పడింది. డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్నా కూడా నోట్ల ముద్రణ ఖర్చు తగ్గకపోవడం ఆర్బీఐని ఆలోచింపజేస్తోంది. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఉపయోగిస్తున్న పాలిమర్ కరెన్సీ నోట్స్ గురించి మళ్ళీ చర్చ అనేది మొదలైంది. పాలిమర్ అంటే మనం ప్రతిరోజు చూసే సాధారణ ప్లాస్టిక్ కాదు. ఇది ప్రత్యేకంగా కరెన్సీ కోసం తయారు చేసే ఒక బలమైన ఫ్లెక్సిబుల్ పాలిమర్ మెటీరియల్. ఈ నోట్ల ప్రత్యేకత ఏంటంటే, ఇవి సాధారణ పేపర్ నోట్లతో పోలిస్తే 2.5 నుంచి 4 రెట్ల ఎక్కువ కాలం మన్నుతాయని అనుభవపూర్వకంగా గుర్తించారు. అంటే ఒక పేపర్ నోట్ ఒక నిర్దిష్ట కాలం మాత్రమే వాడగలిగితే, పాలిమర్ నోట్ మాత్రం అంతకంటే ఎక్కువ కాలం సర్క్యులేషన్ లో ఉంటుంది. ఇక్కడ మరొక పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఇవి నీటిలో తడిసినా త్వరగా పాడవవు. మనం వర్షంలో తడిసినా, పొరపాటున ఉతికినా పేపర్ నోట్లలో వెంటనే చిరిగిపోవు. అలాగే మురికి కూడా తక్కువగా పడుతుంది. చాలా మంది చేతులు మారినా కూడా ఇవి పరిశుభ్రంగా ఉండే అవకాశం ఎక్కువ. దీనివల్ల బ్యాంకులు దెబ్బతిన్న నోట్లను తరచూ భర్తీ చేయాల్సిన అవసరం అనేది తగ్గుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం భద్రత. పాలిమర్ నోట్లలో పారదర్శక విండోస్, ప్రత్యేక ఇంక్, క్లిష్టమైన డిజైన్లు వంటి ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు జోడించవచ్చు. దీనివల్ల నకిలీ నోట్లు తయారు చేయడం
మరింత కష్టమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నకిలీ నోట్లు పూర్తిగా ఆగిపోతాయి అని ఎవరూ చెప్పలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. కానీ వాటిని తయారు చేయడం మరింత క్లిష్టంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆర్బీఐ ఇప్పటికే ప్లాస్టిక్ నోట్లు తీసుకురావాలని నిర్ణయించేసిందా అని. దానికి సమాధానం నో, లేదు. ప్రెజెంట్ ఆర్బీఐ పాలిమర్ నోట్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. నివేదికల ప్రకారం మొదటగా 10, 20 వంటి చిన్న నోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దేశవ్యాప్తంగా ఎప్పుడు అమలు చేస్తారు, ఏ నగరాల్లో మొదలు పెడతారు, ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయాలపై ఇప్పటివరకు ఆర్బీఐ ఎలాంటి అధికారిక తేదీ ప్రకటించలేదు. అయితే ఇది అసలు కొత్త ఆలోచన కూడా కాదు. చాలా మందికి ఇప్పుడు మొదటిసారి వినిపిస్తున్న భారత్ గతంలో కూడా పాలిమర్ నోట్స్ పై ప్రయోగాలు చేసింది. 2012లో ఆర్బీఐ పాలిమర్ నోట్స్ ను పరిశీలిస్తూ విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో వాటి పనితీరు అంచనా వేయాలని భావించింది. అయితే ఆ సమయంలో సాంకేతిక నిర్వహణ పరమైన సవాళ్ల కారణంగా దేశవ్యాప్తంగా అమలు కాలేదు. ఇప్పుడు ఈ అంశం మళ్ళీ చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న, యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే ఉన్న ఈ కాలంలో కొత్త నోట్లు ఎందుకు అని. నిజమే, భారతదేశం డిజిటల్ పేమెంట్స్ లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. చిన్న టీ షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు యూపీఐ కనిపిస్తుంది. కానీ మరోవైపు నగదు వినియోగం కూడా తగ్గిపోలేదు. ఆర్బీఐ డేటా ప్రకారం 2024-25లో సర్క్యులేషన్ లో ఉన్న కరెన్సీ విలువ సుమారు 6% పెరిగింది. అంటే డిజిటల్ లావాదేవీలు పెరిగినా చేతిలో నగదు ఉంచుకోవాలనే అవసరం ఇంకా తగ్గలేదు. ఎందుకంటే మనం చూస్తుంటాం కొన్ని చోట్ల క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, మనం స్కాన్ చేసి పే చేయొచ్చు ఆన్లైన్ ద్వారా, లేకపోతే నంబర్తో మనం పే చేసేయచ్చు, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి వాటిలో. కొన్ని చోట్ల అయితే ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. సో ఇలాంటి రకరకాల పరిస్థితుల కారణంగా మనం కూడా చేతిలో కొంచెం క్యాష్ ఉంచుకుంటాం, ఆన్లైన్ లో మనకి క్యాష్ ఉన్నా గానీ. సో ఇలా జరుగుతూ ఉంటుంది, ఇది నిజమే కదా. అయితే మన దేశంలో ఎక్కువగా చేతులు మారే నోట్లు ఏవో తెలుసా? 10, 20, 50 వంటి చిన్న నోట్లు. బస్సు ఛార్జీలు, చిన్న షాపులు, కూరగాయల మార్కెట్, ఇలా ఎన్నో చోట్ల ఇవే ఎక్కువగా ఉపయోగిస్తాం కదా. సో వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇవే త్వరగా దెబ్బతింటాయి. అందుకే చిన్న నోట్లతోనే పాలిమర్ ప్రయోగాలు చేయటం ఆచరణ సాధ్యమని భావిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పాలిమర్ నోట్స్ మనకు కొత్త కావచ్చు, కానీ ప్రపంచానికి కొత్త కాదు. ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, రొమేనియా వంటి 60కి పైగా దేశాలు పాలిమర్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈ రంగంలో ముందంజలో ఉంది. అక్కడ పాలిమర్ నోట్లు విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చివరిగా మరోసారి స్పష్టంగా చెబుతున్నాను వినండి, ప్రస్తుతం నోట్స్ బ్యాన్ అనేది లేదు. అసలు అంశం అనేది చర్చల్లోనే లేదు. మీ దగ్గర ఉన్న నోట్లు చెల్లుబాటులోనే ఉన్నాయి. పాలిమర్ నోట్స్ పై అధ్యయనం మాత్రమే ప్రస్తుతం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా అమలుకు ఎలాంటి అధికారిక తేదీ అనేది ఇప్పటికే ప్రకటించలేదు. కాబట్టి ఎలాంటి రూమర్స్ ను నమ్మి భయపడాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో నిజంగానే పాలిమర్ నోట్స్ నిజంగానే వస్తే మనం చిరిగిపోయిన నోట్ల బాధ నుంచి బయటపడవచ్చు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ముద్రణ ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడవచ్చు. కానీ అదే సమయంలో ప్రజల స్పందన, సాంకేతిక అనుకూలత, అమలు ప్రక్రియ వంటి అంశాలను కూడా ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? కాగితపు నోట్లు బెటరా, లేక చిరగని నీటిలో పాడవని పాలిమర్ నోట్స్ వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఇన్ఫర్మేషన్ తో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ పేజ్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అండ్ నచ్చుతాయి కూడా. సో మీరు చేసిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో మీకు అందిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.